యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని యొక్క దొడ్డి తెలుసుకొను. మీరందరూ చదవండి ఆ మాట. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొను. ఎందుకు ఈ మాట నేను జరిగించానంటారు? ఈరోజు గాడిదల గురించి చెప్పాలనే కదా. ఈరోజు గాడిదల గురించి చెప్పాలని ఈ మాట నేను చదివించాను. ఎందుకంటే మనకు తెలుసు కదా. ఏం తెలుసు మనకి? చదవండి ఆ మాట. జకరియా గ్రంథము, నేను అధ్యాయం చెప్పను, వచనం చెప్పను, చూస్తాం. జకరియా గ్రంథము దొరికిందా మీకు? రైట్. జకరియా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము యొక్క నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి ఆయనే మీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు సంతోషించాలి? సియోను నివాసులారా, యెరూషలేము వారులారా ఏం చేయాలంట? మనము బహుగా సంతోషించండి అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. సియోను నివాసులంట, యెరూషలేము వాళ్ళంట సంతోషించాలంట బహుగా. ఎందుకంటే నీ రాజు నీతిపరుడును రక్షణకర్త కదా, రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి ఆయన మీ యొద్దకు వచ్చుచున్నాడని మీరు సంతోషించాలి అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ గాడిదలు ఎవరమంటే మనమే ఈ దినము. హల్లెలూయా. ఎవరమంట? మనమే కావాలని దేవుని వాక్యం సెలవిస్తాను. కానీ గాడిదకున్న ఒక మంచి స్వభావాన్ని ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎద్దు తన కామందుని ఎరుగుతుందంట, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకొనును అని రాశాడు అక్కడ. హల్లెలూయా. గాడిద అంట తన సొంత వాని యొక్క దొడ్డి ఏందో తెలుసుకోగలుగుతుంది. కానీ నా ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు తన కామందుని ఎరిగిందంట, గాడిద తన సొంత దొడ్డి తెలుసుకున్నదంట, కానీ నా జనులకు తెలివి లేదు, వారు యోచింపలేరు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఎద్దు ఎరగగలుగుతా ఉంది, గాడిద తెలుసుకోగలుగుతుంది, కానీ తన సొంత దొడ్డి ఏందో అది తెలుసుకోగలుగుతుంది. కానీ గాడిదలంగా ఉంటున్న మన జీవితాలు మనం తెలుసుకోలేకపోతున్నాం ఇదనము. హల్లెలూయా. ఆ గాడిద తెలుసుకుంది, కానీ మనుషులమైన మనం ఏం తెలుసుకోలేకపోయినాం? మన సొంత వాని దొడ్డి మనకి తెలుసుకోలేకపోయినామని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, బైబిల్లో 3 రకాల గాడిదలు మనకి కనపడతాయి. ఎన్ని రకాలు? 3 రకాల గాడిదలు కనపడతాయి. ఒక గాడిద ఎలాంటి రకము గాడిద అంటే అడవి గాడిద మనకు కనపడతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. రెండవ గాడిద కంచెర గాడిద మనకి కనపడతా ఉంటుంది. మూడవ గాడిద ఊరి గాడిద కనపడతా ఉంటుంది. ఏ గాడిద చెప్పాలా? అంటే ఏ గాడిద చెప్పాలా? నేను చెప్పే తప్ప అంత సందేహంగా ఉన్నారు మీరు? ఒక గాడిద అడవి గాడిద. ఏ ఊరు? ప్రతిపాడా? ఏ ఊరు మరి ఆ గాడిదది? సరే, 1 అడవి గాడిద, 2 కంచెర గాడిద, 3 ఊరి గాడిద. ఊరి అంటే మీ ఎదుట ఒక గ్రామమునికి వెళ్ళండి అన్నాడు కదా. మరి ఆ గ్రామం పేరు మనకి ఇది మామూలుగా ఇచ్చాలే, ఆయన 2 గ్రామాల పేర్ల మధ్యలో పెట్టాడు ఆ గ్రామము. బెత్పేగే, బెతానియా, ఆ 2 గ్రామాలు పెట్టాడు. ఇప్పుడు 1 అడవి గాడిద, 2 కంచెర గాడిద, 3 ఊరి గాడిద. ఈ 3 రకాల గాడిదలో ఏ రకం గాడిదగా మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేసి, ఏ గాడిద నిజంగా దేవుడికి యోగ్యంగా ఉంటే, నిజంగా దేవుడు కూర్చున్న గాడిదగా మారిపోతే,
నిజంగా ఆ గాడిద ద్వారా దేవుడు చేసుకున్న కొన్ని కార్యాలు నేను చూపిస్తాయి దినము. హల్లెలూయా. నేను మొట్టమొదట యోబు గ్రంథము 39వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకున్నాం. 7 వరకు చదవండి. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడును? అడవి గాడిద యొక్క కట్లను విప్పిన వాడెవడు? అరణ్యాన్ని దానికి ఇల్లుగాను, ఉప్పు పరను దానికి నేను నివాసముగా నియమించున్నాను. పట్టణం యొక్క కోలాహలములు అది తిరస్కరించును, తోలేవాని కేకలను అది వినదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఇంత యోబు గ్రంథంలో ఇంత క్లియర్గా గాడిదల గురించి ఎందుకు రాయబడిందంటే, యోబు గారికి ఎన్ని గాడిదలు ఉన్నాయో చెప్పండి? 500 జతల ఆడుగాడిదలు ఉన్నాయంట. ఏమున్నాయంట? 500 జతల ఆడుగాడిదలు ఉన్నాయంట ఆయన దగ్గర. మీరు ఫస్ట్ అధ్యాయంలో చదువుతా ఉంటుంటే ఎన్నెన్ని ఒంటెలు ఉన్నాయి, ఎన్నెన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్నెన్ని గాడిదలు ఉన్నాయి మనకు కనపడతాయి. చదువుతావా? 500 జతల ఎద్దును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమందు పనివారును. ఏందంట? ఒంటెలు చదవలేదు ఎందుకు మరి నువ్వు? ఒంటెలు చదవలే. 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని వేలంట? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడుగాడిదలు ఉన్నాయంట. ఎవరికి? యోబు గారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గాడిదలు ఉంటే తప్పనిసరిగా గాడిద యొక్క స్వభావం తొందరగా రాయొచ్చు. అందుకని 39లో అంటాడు, అడవి గాడిద గురించి రాస్తా ఉంటా. ఏమని రాస్తాడు అడవి గాడిద గురించి? అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చు వాడేవాడు? అడవి గాడిద యొక్క కట్లను విప్పిన వాడేవాడు? అరణ్యాన్ని దేవుడు అంటే దానికి ఇల్లుగా ఇచ్చాడంట, ఉప్పు పరన దానికి నివాస స్థలముగా చేశాడంట. అది పట్టణపు యొక్క కోలాహలాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది, తోలు వాని యొక్క కేకలు అది అసలే వినదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇది ఎవరి స్వభావం చెప్పండి? అడవి గాడిద యొక్క స్వభావం. దాని ఇల్లు ఏంటంట చెప్పాలా? అరణ్యమే దానికి ఇల్లుగా ఉందంట, ఉప్పు పరులు దానికి నివాస స్థలంగా ఉన్నాయంట, తోలు వాని యొక్క కేక ధ్వని అది వినదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. అరణ్యములు ఏముంటాయి? అరణ్యాన్ని దేవుడు నిజంగా దానికి ఇల్లుగా ఇచ్చాడంటే అరణ్యములు ఏముంటాయి? అరణ్యములో మృగములు తప్ప ఏముండవు. ఉంటాయా? అందుకనే ద్వితీయోపదేశం కాలంలో రాస్తాడు, భీకర ధ్వని గల అరణ్య ప్రదేశములోను పాడైన స్థలములోను అని రాస్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. యాకోబు ఎక్కడున్నాడంట? భీకర ధ్వని గల అరణ్యములోను పాడైన స్థలములోనంట దేవుడు అతని కనుగొని పరామర్శించి అన్నట్టుగా రాశాడు అక్కడ. హల్లెలూయా. అంటే అడవి ఎలాంటిది, అరణ్యం ఎలాంటిది అంటే భీకర ధ్వని గలది. అన్ని మృగాలే, దానికి ఎక్కడ నిజంగా సహాయము దొరకని పరిస్థితి అరణ్యము. ఈ అరణ్యము గాడిద ఎలాంటిదయ్యా అంటే ఉప్పు పరలంటే దాని నివాస స్థలము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఉప్పు పరలంటే ఉప్పుగా ఉన్న స్థలాలు అసలు పంటకి సేద్యమనికి రావవి, పంటే పండదు. నిజంటే పంట లేని స్థితి అంటే దేనికి పనికిరాని స్థితిలో ఉంటా ఉంటది అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సందర్భంలో నిజంగా సౌలు కుటుంబీకులందరూ చచ్చిపోయిన తర్వాత రాజైన దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నిజంగా యోనాతాను బట్టి సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరైనా బ్రతికి ఉంటే చెప్పండి, వాడికి నేను మేలు చేస్తా, ఉపకారం చేస్తాను అంటాడు అక్కడ. హల్లెలూయా. అప్పుడు అందరూ చనిపోయారు కానీ ఒక్కడు మాత్రమే బ్రతికున్నాడు. ఎవరన్నారు ఆయన్ని? మెఫీబోషెతు గురించి రాయబడినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు లోదేబారులో ఉన్నాడు, మాకీరి ఇంట ఉన్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. లోదేబారు అనే మాటకు అర్థం ఏంటిది? అసలు మాకీరు అంటే అర్థం ఏంటిది అంటే నిజంగా అది అరణ్యం, నిస్సహాయ స్థితి. చెప్పాలి అంటే మాకీరు అంటే నల్లని అని అర్థం.
అలాంటి స్థలములో నిస్సహాయ స్థితిలో ఒకడు ఉన్నాడయ్యా, దేనికి పనికిరాని స్థలములో లోదేబారులో అతడు ఉన్నాడని చెప్పగానే వెంటనే అతను నా దగ్గరికి తీసుకుని రండి అంటా ఉంటాడు రాజైన దావీదు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎలాంటి స్థితి, చూడండి దీని యొక్క స్థితి, దీని నివాసము వేరే, అడవి గాడిద యొక్క నివాసము వేరే. నిజంగా చెప్పాలంటే దాని ఇల్లు వేరే, అరణ్యం అనే మాట రాశాడు అక్కడ. హల్లెలూయా. నిజంగా దాని గురించి బైబిల్ ఏమని రాశాడంటే, ఇది నిజంగా ఎవరి కేకలు వినదయ్యా అంటే తోలువాని యొక్క కేకలు అసలే వినదని రాశాడు అక్కడ. హల్లెలూయా. వినదు అంటే దానిలో ఏముంది? అవిధేయత కనపడుతుందా లేదా? కనపడుతుందా లేదా? దేనిలోది? అడవి గాడిదలో అవిధేయత కనపడతా ఉంది అక్కడ. హల్లెలూయా. చూడండి సంఘాల్లో కూడా ఇలాంటి అడవి గాడిదల స్వభావాలు కలిగిన ప్రజలు మనం ఉంటాం. ఒక్కరిని గురించి కాదు కానీ ఆ స్వభావం ఎప్పుడో ఒకసారి మనల్ని కూడా ఏలుతూ ఉంటుంది. ఎంతగా తోలువాని కేకలు పెట్టినా సరే దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చూపగలుగుతామంటే అవిధేయతే చూపగలుగుతామంటా ఉంటాం అక్కడ. హల్లెలూయా. నేను వాక్యానికి విధేయత చూపుతున్న అన్నలు చేతులు ఎత్తండి. ఎంత మాత్రం ఎవరు కూడా మనం కనపడలేం. ఏదో కోణములో దేవుని యొక్క వాక్యానికి మనం అవిధేయత చూపుతా ఉంటాం. తోలువాని యొక్క మాట వినలేకపోతా ఉంటాం. చూడండి ఎప్పుడైతే మన ఇంటిలోని తల్లిదండ్రులకు మనం అవిధేయత చూపినా, సంఘ కాపరికి మనం అవిధేయత చూపినా, దేవుని వాక్యానికి మనం అవిధేయత చూపినా కానీ నష్టపోయేది ఎవరంటే నీవు నేను మాత్రమే. దినము. హల్లెలూయా. నీలోన అవిధేయత చెప్తున్న సేవకుని పాడేం చేయదు, మనమే పాడైపోతా ఉంటాం ఈ దినము. హల్లెలూయా. దేవుని వాక్యానికి నువ్వు అవిధేయత చూపిస్తే దేవుని వాక్యం నిత్య నిలుస్తూ ఉంటది, కానీ వాక్యానికి లోబడిపోతే నీవే పాడైపోతా ఉంటావు ఈ దినము. హల్లెలూయా. చూడండి అడవి గాడిద యొక్క స్వభావం ఏంటంటే అది ఎవరి మాట వినదు, అవిధేయత చూపగలుగుతా ఉంటుందని యోబు గారు స్పష్టంగా రాశాడు అక్కడ. హల్లెలూయా. నిర్గమకాండం 10వ అధ్యాయంలో 3వ వచనం మనం చదివితే ఫరో యొక్క హృదయం కూడా అలాగే ఉందని రాశాడు అక్కడ. చదవండి ఒకసారి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతని చూచి ఇలాగు చెప్పి, హెబ్రీల దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఎన్నాళ్ళ వరకు నీవు లొంగనొల్లకయుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అన్నాడు అక్కడ. హల్లెలూయా. హెబ్రీల దేవుడైన యెహోవా ఫరోతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఎన్నాళ్ళ వరకు నీవు నాకు లోబడనెల్లకయుంటావు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. అంటే ఫరో యొక్క స్వభావం ఎలాంటిది అంటే లోబడిని జీవితం ఎలాంటిదంటే అడవి గాడితో సమానం ఈ దినము. హల్లెలూయా. కేకవేయు వాని యొక్క స్వరం అంటే అది వినదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. సేమే పదే పదే సేవకులు అంటే ఫరో ఎదుట వెళుతా ఉంటే హెబ్రీల దేవుడు ఇలాగు అంటున్నాడు, హెబ్రీల దేవుడు ఇలాగు చేయమంటున్నాడు అంటే దేవుని మాట ఎక్కడుగా లోబడినట్టుగా మనకు కనబడలేదు అక్కడ. హల్లెలూయా. కనబడిందా? అంటే మనం కూడా ఎలాంటి వారం? ఫరో యొక్క స్వభావం గలవారమే ఈ దినము. హల్లెలూయా. లోబడకపోతే ఫరో యొక్క స్వభావము గలవారమే. దేవుని ప్రజలు కూడా ఇశ్రాయేలు ప్రజలు చూడండి అరణ్య యాత్రలు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, కానీ అంట అలా చూశారంట వెంటనే మరిచిపోయారని రాశాడు అక్కడ. హల్లెలూయా. చేసేవన్నీ చేస్తానే ఉన్నారు, దేవునికి నిజంగా లోబడిన ప్రజలుగానే ఉండిపోయారు అక్కడ. హల్లెలూయా. దేవుడు పదే 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 చెప్తుంటే లోబడలేకపోతాం అనుకోండి, అకస్మాత్తుగా ఏమొస్తుందంటే నిజంగా నాశనం మన దగ్గరకు వస్తూ ఉంటుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. పదే పదే దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడంటే పదే పదే మనం ఆ మాటకు లోబడలేకపోతే ఏమొస్తుంది చెప్పండి? ఐగుప్తు దేశం మీదకి ఏమొచ్చింది? దేవుని ఉగ్రత రాలేదా? పదే పదే చెప్పాడు, చెప్పకపోతే వినకపోతే ఏం చేశాడు? దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది, తెగులు వచ్చేసాయి. ఆ భయంకరమైన స్థితి వారి తలుపులను పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే లోబడకపోతేనే అలాంటి కార్యాలు దేవుడు చేశాడు అక్కడ. హల్లెలూయా. నేను అంటున్నా ఈ వారం బాగా ప్రార్థన చేయండి. ఏ కుటుంబాల మీద ఎలాంటి ప్రమాదం రాబోతుందో దేవుడు నిజంగా తప్పించబడాలి అంటే దేవుని ఉగ్రత నీ మీద కానీ నీ కుటుంబం మీద రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో తీర్మానం చేసి ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడు ఒక కుటుంబం గురించి బయలుపరిచాడు, పేరు చెప్పను. మీరు బాగా ప్రార్థన చేసుకోండి, దేవుడు తప్పించబోతాడు తప్పనిసరిగా. నిజంగా మీరు బ్రతుకుతారంటే దేవుని కృపను బట్టి బ్రతుకుతా ఉంటారు అక్కడ. హల్లెలూయా. బాగా ప్రార్థన చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా వినపోతే దేవుడు దేనికో ఒకదానికి అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత అయ్యో అంటే నీకు దొరికినా మొత్తుకున్నా నీకు ఇంకా దొరకదు అది అక్కడ. హల్లెలూయా. దొరికిదమ్మా? దొరకదు. కాబట్టి నేను అంటున్నా, బలం ఉందని, జ్ఞానం ఉందని, చదువు ఉందని విర్రవీగొద్దు మనం. ఎన్నున్నా సరే మనం దేవుని దృష్టి ఎలా ఉన్నామంటే, నాకున్నదంతా నీవే ప్రభు అన్నట్టుగా. నాకున్నదంతా దేని బట్టి ఇవన్నీ చేస్తున్నావా అంటే, పౌలు గారు ఏమన్నాడు చెప్పండి? నా జ్ఞానం అన్నాడా? నా బలం అన్నాడా? దేని బట్టి అన్ని చేశాడంటే ఆయన, నేనేమై ఉన్నాను? దేవుని కృపయే ఉన్నానన్నాడు అక్కడ. హల్లెలూయా. నన్ను బలపరుచుమా అని నేను సమస్తమును చేయుచున్నానన్నాడు అంతే అక్కడ. హల్లెలూయా. పౌలంత గొప్పవాడే ఆ మాట అంటే, మన విశ్వాసులు మనం ఎంత ఉండాలి దేవుని సన్నిధిలో? నీ జ్ఞానం ఏం పనికిరాదు, నీ తెలివేం పనికిరాదు, నీ ధనమేం పనికిరాదు. నిజంగా దేవుడు చెప్పేంత వరకు చెప్తాడు. నువ్వు లోబడకపోతే ఏం చేస్తాడంటే కొన్నిటికి అప్పచెప్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. అప్పచెప్పకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపడి వెళ్ళిపోయేదినము. హల్లెలూయా. పశ్చాత్తాప పడలేదనుకోండి, తప్పనిసరిగా ప్రమాదంలో చిక్కిపోతా ఉంటావు అక్కడ. హల్లెలూయా. తప్పించేది ఆయనే, కాపాడేది ఆయనే, బ్రతికించేది కూడా ఆయనే ఈ దినము. హల్లెలూయా. తప్పిస్తాడా? తప్పించడా? నాకెంత నువ్వెంత అంటే పోతావు, నువ్వే పోతావు. ఎప్పుడైనా దేవుని యొక్క మాటలు ఎలా వినాలంటే భయముతో వణుకుతో వినాలి ఈ దినము. హల్లెలూయా. ఎలా వినాలి? భయముతో వినాలి, వణుకుతో దేవుని మందిరంలో కూర్చోవాలి. నా అంతటో లేరని కూర్చున్నావు అనుకుని పోతావు, తొందరనే పోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంత గొప్పోడు ఆయన. మనం ఆయన ఎదుట ఏనికి పనికిరా మనం. కాబట్టి అడవి గాడిదలాగా మనం ప్రవర్తించొద్దు, లోబడిని ప్రజల్లాగా మనం వినద్దు. కేక వేయమని కేక అది వినదు అన్నట్టుగా మనం తిరగొద్దు ఈ దినము. హల్లెలూయా. కొన్నిసార్లు మనమే అంటాం, మన పిల్లలు ఏమంటామంటే గాడిదలాగున్నావు, అడవిల గాడిదలాగా తిరుగుతావు అంటామా? అనమా? తిరిగామని ఏమంటాం? మాటలు వినని వాని ఏమంటా ఉంటాం? అడవి గాడిదలే అంటా ఉంటాం ఈ దినము. హల్లెలూయా. ఆ అడవి గాడిద ఎవరిని పట్టించుకోదు, ఎవరి మాట వినదు. కాబట్టి వాళ్ళని మనం ఏమంటామంటే అడవి గాడిదలు అంటా ఉంటాం అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను అంటున్నా, అడవి గాడిదల వలె కాకుండా దేవుని మాటకు లోబడే ప్రజలముగా మనం బ్రతుకుదముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ గాడిద గురించి మనం చదువుకుంటే 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనాన్ని మనకు కనబడుతూ ఉంది. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కి పోవచ్చు, దావీదు యొక్క సేవకులకు ఆయన ఎదురాయను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరెక్కారంటే కంచెర గాడిద? చెప్పాలా? ఎవరెక్కారంట? అబ్షాలోము ఎక్కినట్టుగా మనకు కనబడుతా ఉంది అక్కడ. హల్లెలూయా. చూడండి, కంచెర గాడిద అంటే ఈ గాడిదకున్న స్వభావం ఎలా అంటే, అటు గాడిద కాదు ఇటు గుర్రం కాకుండా ఉంటుంది అంటారు అక్కడ. హల్లెలూయా. ఏంటంట? దీంట్లో గాడిద స్వభావాలు ఉంటాయి, రెండోది గుర్రం స్వభావాలు కూడా ఉంటాయి. అందుకే దానికి కంచెర గాడిద అంటా ఉంటారు అక్కడ. హల్లెలూయా. అర్థమైందా? కంచెర గాడిద ఎట్లా చెప్పండి? కొద్దిగా గాడిద స్వభావాలు ఉంటాయి, రెండోది గుర్రం యొక్క స్వభావాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే కంచెర గాడిద అంటా ఉంటారు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మీరు ఆలోచన చేయాలి. అబ్షాలోముకి ఇంటికి ఇలాగ ఉన్నాయి కదా, ఉన్నాయా? ఇప్పుడు దావీదు సైన్యంతో యుద్ధం చేయడానికి పోతుండు, ఆయన వెంట్రుకలు ఎక్కడ తగిలాయి? మస్తకి. ఆలోచన, గాడిద గుర్రం లాగిచ్చి ఎగరగలిగిద్దా? మరి ఎగరంది ఆ ఇంటికెళ్ళి ఎట్లా తగిలినాయి మరి ఆయనకి? అంటే గాడిద లాంటిదే కానీ గుర్రం లాగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇట్లా మనిషి గుర్రం మీద ఉన్నప్పుడు స్వారీ చేస్తూ ఉంటే, ఇట్లా మనిషి ఇట్లా ఎగురుతూ ఉంటే ఆ జుంపలు ఏమైపోతుంది చెప్పండి? ఇట్లా తగులేసుకుంది. అదే గాడిద మీద కూర్చొని ఒకసారి గమనించండి, గాడిద మనల్ని ఇట్లా ఎగరేసిద్దా? అది పాయింట్ కదా. హల్లెలూయా. కంచెర గాడిద ఎలా ఉంటుంది?
అది గాడిద రెండు, గుర్రం రెండు స్వభావాలు ఉంటాయి అక్కడ. దీన్ని ఏమంటారంటే కంచెర గాడిద అంటారు అక్కడ. హల్లెలూయా. క్రైస్తవ జీవితాల్లో కూడా ఇలాంటి స్వభావం మనకు కనపడుతుంది. ఏ స్వభావం అంటే అటు దేవుడు కాదు, మనం ఇటు లోకస్తులం కాకుండా బ్రతికిపోతుంటాం క్రైస్తవ జీవితంలో. దినము హల్లెలూయా. మామూలుగా అయితే దేవుని మందిరం లాగుంటామంటే గుర్రంలాగా ఉంటాం, బయటికి పోతే ఏమైపోతాం? గాడిదలాగా అయిపోతాం. ఏమైపోతాం? కంచెల గాడిదలాగా అయిపోతాం. ఇక్కడ చూస్తే మనం ఎంత భక్తి గల్లోలమే అనుకుంటా ఉంటాం, కానీ అక్కడ పోతే మాత్రం లోకస్తుల కంటే అన్యాయంగా ఉండిపోతా ఉంటుంది వాళ్ళ భక్తి. అందుకనే నిజంగా ఏలియా కాలంలో అంటా ఉంటాడు, ఒక రాజు అంట దేవుని ప్రజల్ని ఎలా పెట్టాడంటే, ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలే రాజు అహాబు ఏం చేశాడంటే దేవుని ప్రజల్ని ఎలా నిజంగానే ఏలుతున్నాడంటే 2 తలంపుల మధ్యలో వాళ్ళని ఏలుతున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. వాళ్ళకి బయలును ఆరాధన చేయాలన్నా లేకపోతే యెహోవాను ఆరాధించాలనే కన్ఫ్యూజ్ లో పెట్టేస్తాడు. ఎవరు చెప్పాలా? ఆహాబు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ కన్ఫ్యూజ్ లో ఉన్నప్పుడే ఏలియా ప్రవక్త షోమ్రోను పట్టణానికి వచ్చి అక్కడ అంటున్నాడు, ఆ కర్మెలు పర్వతం మీద ఒక బలిపీఠం మీరు కట్టక ముందు అంటాడు, ఎన్నాళ్ళ వరకు 2 తలంపుల మధ్య మీరు తరువులాడుతున్నారు? యెహోవా దేవుడైతే దేవుడిగా పెట్టండి, బయలు దేవుడైతే దేవుడిగా పెట్టుకోండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మరి దేవుడే నిరూపించాలంటే ఏం చేయాలి? దేవుని ప్రజలు దేవుని పక్షాన్ని చేరాలంటే ఏం చేయాలంటే నిజంగా ఏలియా అక్కడ ఒక బలిపీఠముని కట్టాడంట. కట్టి సవాలు చేశాడంట. వాళ్ళు కట్టారు, బయలుదేవతకు సంబంధించిన వాళ్ళు కట్టారు బలిపీఠము. ఏలియా కూడా కట్టాడు, కానీ నిజంగా వారి బలిపీఠం మీదకి అగ్ని రాలేదు. ఏలియా కట్టిన బలిపీఠం మీదకి ఏమొచ్చేసిందంట? అగ్ని దిగి వచ్చి మాంసాన్ని దహించి వేసిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. వెంటనే 2 తలంపుల మధ్యలో ఉన్న దేవుడి ప్రజలు ఏమైపోయారంటే యెహోవాయే దేవుడని వారి యెహోవా పక్షానికి వచ్చారని రాశాడు అక్కడ. హల్లెలూయా. వాక్యం వింటున్న నీవు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాక్యం వింటా ఉన్నావు, అయినా కానీ బ్రతికేలాగుందంటే ఇటు నేను క్రైస్తవుడిని కానీ ఇటు నేను అన్యుడిని కాదని 2 తలంపుల మధ్యలో ఇంకా ఎన్నాళ్ళని తరుగులాడుతున్నావు? దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వస్తుంది దినము. హల్లెలూయా. బ్రతికితే చల్లగానే ఉండు, బ్రతికితే వేడిగానే, కానీ నిలువెచ్చని స్థితిలో అటు ఇటు ఉండిపోయావా? దేవుడు అంటున్నాడు ఉమ్మి వేస్తా నిన్ను అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎన్ని సవాలు మన జీవితంలో వచ్చినా కానీ మనం ఎవరి పక్షాన నిలబడే వారంగా ఉండాలంటే దేవుని పక్షాన మనం నిలబడాలి దినము. హల్లెలూయా. బబులోను దేశమును ఏలుతున్న ఆ దేశంలో కూడా బానిసలుగా వచ్చిన వారు ఎవరి పక్షాన నిలబడ్డారంటే దేవుని పక్షాన నిలబడ్డారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఐగుప్తు దేశంలోనే యోసేపు ఎవరి పక్షానంటే ఐగుప్తుని ఏలాడే గాని నిజంగా ఐగుప్తు పక్షాన నిలబడలేదని. ఎవరి పక్షాన నిలబడ్డాడు? తను ఆరాధిస్తున్న దేవుడి పక్షాన నిలబడ్డాడు అక్కడ. హల్లెలూయా. లోకంలోకి వెళ్ళిపోతే లోకం పక్షాన నిలబడతావు, దేవుని మందిరంలోకి వస్తే దేవుని మందిరంలో నిలబడతావు. ఎక్కడ చూస్తే నేను నిలబడే కనపడుతుంది, కానీ నిలబడే స్థలం నాది కాదు, ఉండే స్థలం కాదు, నేను ఆరాధించవలసిన స్థలం ఇది కానే కాదని నిజంగా నామకార్థ క్రైస్తవత్వం అయిపోయి చూస్తున్నావు, కానీ దేవుని నిజంగా ఆయన పక్షాన నేను నిలబడాలని దేవుని పక్షం నిలవలేకపోతున్న విధానము. హల్లెలూయా. హల్లెలూయా. మోషే తన పరిచయలో కూడా ఒక సందర్భంలో అన్నాడు, ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలులారా, మీ మధ్యలో ఒక నేను ప్రకటన చేస్తున్నాను, ఎవడైతే యెహోవా పక్షాన ఉంటాడో వాడు నా వైపు రండి అంటే లేవీలు మాత్రమే పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడ. హల్లెలూయా. మిగతా వాళ్ళు వచ్చారా? 12 గోత్రాలు ఉన్నాయి, కానీ యెహోవా పక్షాన ఎవరు వస్తారో రండి అన్నప్పుడు లేవీలు మాత్రమే పరిగెత్తుకుంటూ వచ్చారని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, వెంటనే ఏం చేశాడంటే ఆ విగ్రహాలన్నింటినీ కాల్చి బూడిద వేసి నీళ్ళలో కలిపి వాళ్ళకి త్రాగిచ్చాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. మోషేకి ఎంత రోషం ఉందంటే పాపం చేసే విషయంలో మనుషులు 2 తలంపుల మధ్యలో తిరుగుతూ ఉంటుంటే ఇన్ని కార్యాలు చేసిన దేవుని నిజంగా తెలుసుకోలేని మూర్ఖజనం ఈ జనమని ఆ నీళ్లు ఎందుకు త్రాగించాడంటే పాప విషయంలో ఎంత రోషం ఉందంటే అంత రోషం ఉంది ఆయనకు అక్కడ. హల్లెలూయా. ఈరోజు నిన్ను లోకం ప్రేరేపించినా నువ్వు లోకం వైపు పరిగెత్తద్దు, లోకం పక్షాన నిలబడద్దు. నువ్వు నిలబడే స్థలమే కానే కాదు. విశ్వాసికి అవిశ్వాసతో ఎక్కడ జోడి లేదు, విగ్రహానికి దేవునికి అసలు పొత్తే లేదు ఈ దినము. హల్లెలూయా. విగ్రహారాధనకి వెళ్ళాల్సిన అవసరమే లేదు నీకు. నువ్వెక్కడ ఉండాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే స్థలములోనే ఉండాలి ఈ దినము. హల్లెలూయా. ఇటు కాకుండా అటు కాకుండా మనం ఎలాగుండదంటే కంచెర గాడిదలాగా మనం ఉండదు ఈ దినము. హల్లెలూయా.
కంచెల గాడిద యొక్క స్వభావం ఏంటంటే రెండు తలంపుల మధ్యలో తడువులాడే స్వభావం ఉంటుంది జనము. హల్లెలూయా. ఒకవేళ గడిచిన కాలములో నిజంగా వాక్యం తెలిసి కూడా నీకు అంతా తెలుసు, వాక్యం ఎలా చెయ్యాలో తెలుసు, ఎలా ఆరాధించాలో తెలుసు, నిజంగా ఏ స్థలములో ఉండాలో తెలిసి కూడా మూర్ఖంగా మళ్ళీ నువ్వు విగ్రహారాధనకు వచ్చావు అనుకో, నిజంగా దేవుడు నీ పక్షాన చేరలేడు దినము. హల్లెలూయా. నువ్వు ఎవరితో సమానంగా ఉంటావంటే కంచెల గాడిదకి నీకు తేడా లేదు దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మూడోదిగా మనం గమనిస్తే ఏ గాడిదని రాశాడు అంటే, నిజంగా అక్కడ ఏ గాడిదని రాశాడంటే ఊరి గాడిద అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏ గాడిద అంటది? ఏ గాడిద అది? ఊరి గాడిద అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఆ 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 ఉమ్ 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 ఆ ఆ ఉమ్ ఉమ్ ఆ ఉమ్ 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 ఆ ఉమ్ 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 ఆ ఉమ్ ఆ ఉమ్ చాలు. చూడండి, ఇక్కడ ఈ గాంధీ గురించి రాస్తున్న మాట 4 సువార్తలో రాశారు. ఏ సువార్తలో? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత మార్కు సువార్తకు వస్తే 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో మనకు కనబడతాం. 4 సువార్తలు ఇలాంటి మాటలే మనకు కనబడతా ఉంటాయి అక్కడ. హల్లెలూయా. ఒక సువార్తలో రాసి ఒక సువార్తలో రాయక మానలేదు. 4 సువార్తికులు చక్కగా రాసిన మాట ఈ గాడిద గురించి రాశారు అక్కడ. హల్లెలూయా. ఫస్ట్ మనకి కనబడుతున్న మాట ఏంటంటే, అక్కడ ఆ ప్రాంతాల పేరు చెప్పిన తర్వాత దగ్గరున్న సమీపన గ్రామంలోకి వెళ్ళి కట్టబడిన గాడిదని మీరు ఏం చేయాలా? విడిపించుకొని తీసుకొని రండి అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఎవరికి కావాలంటే కట్టబడిన వారే కావాలి దినము. హల్లెలూయా. ఈ మాటకి బైబిల్ ఏమని రాస్తాడంటే, పాపుల కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చాడంట, నీతిమంతుల కోసం ఆయన రాలేదంట, రోగుల కోసమే వచ్చాడంట, ఆరోగ్యవంతుల కోసం రాలేదన్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడంట అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది అక్కడ. హల్లెలూయా. చూడండి, ఈ గాడిద ఎలాంటి స్థితిలో ఉందంటే కట్టబడిన స్థితిలో ఉన్నది అని రాశాడు. దేనితో కట్టబడింది? బైబిల్లో రాశాడు, పాపము యొక్క వేతనము మరణము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఒక మనిషి పాపములో ఉంటే దేనితో కట్టబడతాడంటే మరణం అనే త్రాళ్ళతో కట్టబడి ఉన్నాడంట అక్కడ. హల్లెలూయా. ఒక గాడిదని విడిపించాలి అంటే దానికి మారుగా గొర్రెపిల్ల వధించబడాలి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. నేనంట ఒక గాడిద రక్షించబడాలి అంటే దానికి మారుగా అంట గొర్రెపిల్ల వధించబడాలి అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆ పాపపు స్థితిలో ఉన్న గాడిదలు ఎవరంటే మనమే. మరణం అనే కట్టలో మనం కట్టబడి ఉంటే గొర్రెపిల్లని యేసు ప్రభు ఏం చేశాడంటే ఈ గాడిదని విడిపించడానికి ఆయన మనకు మారుగా ఏమైపోయాడంట? వధించబడ్డాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుకి ఏ గాడిద కావాలి? మొట్టమొదట కట్టబడిన గాడిద గురించి రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు శిష్యుని పంపించాడు. ఆ గాడిద పిల్లని ఏం చేయాలంటే మీరు దానికి కట్లు విప్పండి. ఈ లోపల ఆ యొక్క యజమాని అంటా ఉంటాడు, ఏమంటాడంటే ఎవరు మీరు?
ఎందుకు మా గాడిదని విప్పుతున్నారంటే ఇది నా ప్రభువుకు కావాలని మీరు జవాబు చెప్పాలి అన్నాడు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేమ్ అలాగే వెళ్ళిపోయారు. ఆ గాడిద యొక్క కట్లు వాళ్ళు విప్పుతా ఉన్నారు. ఆ యజమాడు అంటున్నాడు, ఎవరు మీరు ఎందుకు కట్లు విప్పుతున్నారంటే ఈ గాడిద మా యొక్క ప్రభుకి కావాలి అన్నారు అక్కడ. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఏమీ అనలే, మౌనంగా అయిపోయాడు. నా ప్రభువుకు కావాలనగానే వారు కట్లు విప్పారు. వెంటనే యేసు ప్రభు దగ్గరికి ఏం చేసిందంటే ఆ గాడిద వచ్చేసింది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. రెండో భాగాన్ని మనం చదవగలుగుతా ఉంటే నిజంగా విప్పబడిన గాడిద మీద ఏమి పరిచారంటే బట్టలు పరిచారని రాశాడు అక్కడ. హల్లెలూయా. బట్టలు పరవకుండా యేసు ప్రభు గాడిద మీద కూర్చోలే, ఫస్ట్ బట్టలు పరచబడ్డాయి అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలి అంటే రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి దినము. హల్లెలూయా. ఈ మాట యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కగా రాశాడు ఆ రక్షణ వస్త్రం గురించి. చదువుమా. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె యొక్క రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె యొక్క రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టును నాకు ఆయన ధరింపచేసి ఉన్నాడు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, గాడిద వచ్చింది, గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నట్టు చెప్పడం చాలా ఈజీ. కానీ తోలబడి నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గాడిద మీద ఏమి నిజంగా అవి పరవబడాలంటే బట్టలు పరవబడాలి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు రక్షణ, మారు మనసు అనుభవాలు లేకుండా, పశ్చాత్తాప అనుభవాలు లేకుండా ఆ బట్టలు లేకపోతే యేసు ప్రభు నీ మీద కూర్చోలేడు ఈ దినము. హల్లెలూయా. అపవిత్రమైన స్థలంలో పరిశుద్ధుడు రాగలుగుతాడా? పాపమున్న చోట యేసు ప్రభు నివాసం చేయగలుగుతాడా? బైబిల్ ఏమన్నది? నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధతను కలిగి ఉండండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. తోలుకొని వచ్చిన వెంటనే గాడిద మీదకి ఎక్కలే. ఏం జరిగిందయ్యా అంటే ఆ గాడిద మీద అంట బట్టలు పరిచారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నా, యేసు ప్రభు మన మీదికి అంటే మనలోనికి రావాలి అంటే, మన జీవితంలో ఆయన ఉండాలి అంటే, మనలో ఆయన నిజంగా స్థలమును గైకొనాలంటే ఈరోజు నీవు నేను రక్షణ అనే వస్త్రములు ధరించుకున్న వారంగా మనం ఉండాలి దినము. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం ఈ గాడిదకి విలువ పెరగదు. ఈ గాడిదకి ఎప్పుడు విలువ పెరిగిద్ది అంటే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ అనే వస్త్రాలు ధరించుకోవాలి. ధరించుకున్న తర్వాతనే యేసు ప్రభు నీ మీదికి రావడం మొదలు పెడతా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా. సంఘములో యేసు ప్రభు యొక్క ధరించుకోకుండా, ఆ రక్షణ వస్త్రములు ధరించుకోకుండా ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా సరే దేవుడు నీకు దేవుని ద్వారా నీకు ఏ విలువ దొరకదు దినము. హల్లెలూయా. దొరికిద్దమ్మా? ఈరోజు కట్టబడిన గాడిద ఎవరు దాన్ని ఎక్కలేరని రాశాడు. నిజంగా ఏ స్థితిలో కట్టబడిందంటే మనకు తెలుస్తుంది. పాపపు కట్లలో ఉంది, మరణపు కట్లలో ఉందని రాశాడు. విడిపించబడిన తర్వాత దాని మీద ఏమి వేశారంటే బట్టలు వేశారు. బట్టలు లేకుండా యేసు ప్రభు కూర్చోలేకపోయాడు అక్కడ. హల్లెలూయా. ఈ మాట అయినా నీ హృదయంలో పెట్టుకొని ఇంకెన్ని సంవత్సరాలు మారు మనసు బాప్తిజంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు. యేసు ప్రభు నీ జీవితానికి ఒక విలువ ఇవ్వాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఈ బట్టలు నీ మీద పరచబడి ఉండాలి దినము. హల్లెలూయా. హల్లెలూయా. పరచబడిన తర్వాతనే యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. కూర్చుని యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చోగానే ఆ గాడిదకి ఏం కలిగింది అంటే దానికి ఒక విలువ వచ్చేసిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. విలువ వచ్చిందా రాలేదా? యేసు ప్రభు లేనప్పుడు విలువ ఉందా? యేసు ప్రభు ఎక్కి కూర్చున్న తర్వాత దానికి విలువ వచ్చిందా? యేసు ప్రభు లేనప్పుడు ఘనత వచ్చిందా? యేసు ప్రభు కూర్చున్న తర్వాత ఘనత వచ్చిందా? యేసు ప్రభు దాని మీద కూర్చున్న తర్వాతనే దానికి ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అది లేదనుకోండి, నీకు ఈ మందిరంలో దేవుని దగ్గర నీకు విలువ ఉందా? దేవుని దగ్గర నీకు ఘనత ఉందా? అదే మరి కంచెల గాడిద ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా లోబడదు. ఎంత తోలేవాని కేక అసలే వినదని ఉన్నది కదండి. ఆ మాట వినపోతేనే మనం ఎవరమంటే కంచెల గాడిదలవని రాశాడు అక్కడ. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే కంచెల గాడికి రెండో స్వభావం ఏముంటుందంటే
దానికి అసలు పిల్లలు పుట్టే స్వభావం ఉండదంట. అంటే నిజంగా పిల్లలు పుట్టే స్వభావం ఎలాంటి వారికి ఉంటుందో మనకు తెలుసు. అలాంటి స్వభావం ఉండదంట దానికి. అంటే క్రైస్తవ జీవితంలో కూడా క్రైస్తవులు ఎలాంటిగా అంటే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఇంకొకరు చెప్పి నిజంగా ఆత్మీయంగా కొంతమంది పిల్లలు మనం కనలేని పరిస్థితుల్లో కంచెని గాడిదలాగా ఉండిపోతా ఉంటాం అక్కడ. హల్లెలూయా. అంటే దేనికి మనము పనికిరాని పరిస్థితిలో ఉంటాం. అవునా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు? పనికిరాని ఈ చెట్టు నేను ఏం చేస్తా? నరికేస్తా అన్నాడా లేదా? అన్నాడా? ఫలమిచ్చే చెట్టు అన్నాడా? ఫలము లేని చెట్టు నరుకుతా అన్నాడా? మరి మన దాకా ఫలము దేవుడు చూసినప్పుడు ఒకవేళ మనం కంచెల గాడిదలాగా ఉన్నాం అనుకోండి, మనం ఏం ప్రయోజనం? అటు దేవునికి ప్రయోజనంగా లేవు, ఇంకా వేరే దానికి కూడా మనం ప్రయోజనంగా లేవు, దేని భౌతికంగా కూడా ప్రయోజనంగా లేవు. ఇదేనమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీద కూర్చున్నాడో గాడిదకి ఘనత వచ్చింది, గాడిదకి విలువ వచ్చింది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ తర్వాత మాట మనం గమనిస్తే యేసు ప్రభు గాడిద మీద ఎక్కిన తర్వాత అనుభవం చూడండి. కొన్ని ఎక్కిన గాడిదల యొక్క అనుభవాలు నేను చెప్తున్నా. ఎక్కాలి అంటే నిజంగా బట్టలు పరవాలని చెప్పాను. అది బట్ట పరవబడిన రక్షణ లేని వారి గురించి చెప్పాను. ఇప్పుడు రక్షించబడ్డాం, బట్టలు పరిచారు. యేసు ప్రభు గాడిద మీద కూర్చున్నాడు. యేసు ప్రభు గాడిద మీద కూర్చున్న తర్వాత యేసు ప్రభువే నిజంగా గాడిదని తీసుకుపోతున్నాడా? గాడిదే యేసు ప్రభుని తీసుకుపోతుందా? మిమ్మల్ని ఒక గుర్రం మీద కూర్చోబెడతా, దానికి మూతికి ఇట్లా కట్టేది అన్ని చేతులు పెట్టా, అది తీసుకుపోయే దారిలో పోతావా? దాన్ని నువ్వే స్వాధీనం చేస్తావా? మరి గా మాత్రం అర్థం కాకపోతే ఎట్లా? గాడిద ఒకవేళ గాడిద ఎక్కింది అనుకో, గుంతలో తీసుకోమంటే తీసుకోమంటావా? చెప్పండి. ఇప్పుడు గాడిద నడవాలన్నా గుర్రం నడవాలనే కానీ ఎవరి ద్వారా నడవాలని? మరి అంత సందేహం ఎందుకు వచ్చేసింది మీకు? అంత సందేహం ఎందుకు వచ్చేసింది అంటున్నాను. ఇప్పుడు యేసు ప్రభు నిజంగా గాడిద మీద కూర్చున్నాడా? కూర్చున్న తర్వాత ఆ గాడిద ఎవరి నడిపింపులోనికి రావాలి? యజమానుడైన యేసు నడిపింపులోనికి రావాలి. నడవాలా లేదా? ఇప్పుడు బట్టలు పరిచయం ఓకే, రక్షించబడ్డా ఓకే, దేవుడు ఒక ప్రత్యేకమైన విలువ నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నీ నడిపింపు నీ ద్వారా జరుగుతుందా, లేకపోతే నీలో ఉన్న యేసు ప్రభు ద్వారా నడిపింపు జరుగుతుందా? ఇదనమో. హల్లెలూయా. చాలా వరకు గాడిదలు ఎలా ఉంటాయంటే, నేను చెప్పింది నువ్వు నడు, నోరు మూసుకో అంటావు యేసు ప్రభుని. ఏమంటాం చెప్పండి? నీకేం తెలుసు, అంతా నాకు తెలుసు అంటావు. ఏం తెలుసా? చెప్పరు. అంతా మాకే నాకు తెలుసు, బైబుల్ 66 పుస్తకాలు తెలుసు, నువ్వు కూర్చో, నేను తీసుకుపోయే స్థలానికి నువ్వు రా అంటావు. ఎవరిని? చెప్పరు. అమ్మా, అంత బుద్ధి కల్లోలు ఉన్నారా బెరాకా మినిస్ట్రీలో? ఎవరినంటాం మనము? చెప్పండి. ఇంతవరకు గాడిద నడిపింపులోనికే వచ్చామా, లేకపోతే యేసు ప్రభు నడిపింపులో ఉన్నావా? చెప్పండి. గాడిద నడిపింపులో ఉన్నావా, లేకపోతే యేసు ప్రభు నడిపింపులో ఉన్నావా? గాడిద నడిపింపులో ఉంటే పోతాం, కానీ యేసు ప్రభే ఆ గాడిదని తోలితే ఎక్కడి వరకు వచ్చాడు తెలుసా? యెరూషలేముకు తీసుకొని పోయాడంట ఆయన. దేవుని స్తోత్రం చేయండి. యేసు ప్రభే నిజంగా ఆ నడిపింపు యేసు ప్రభే గాడిదకి లీడ్ చేయకపోతే అది ఎక్కడ పోయే సంగతి కూడా మనకి తెలవని పరిస్థితి అక్కడ. హల్లెలూయా. ఒక్క క్లారిటీ రావాలి. నేను ఏంటంటే, నాలో ఉన్న యేసు ప్రభు యొక్క నడిపింపులో నేను ఉంటున్నానా, నా సొంతంగా నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ప్రయాణం చేస్తున్నావని ఈ రెండిటికి నీకు తేడా తెలవాలి. ఇదేనమ్మో. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వెళ్ళే మార్గం నీకు సరి అయిందిగా కనపడొచ్చు, కానీ తుదకు అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తా ఉంటుంది? మరణానికి తీసుకుపోతా ఉంటుందని సామెతల్లో రాశాడు అక్కడ. హల్లెలూయా. ఒకవేళ నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని దేవునికి అప్పజెప్పితే ఏం చేస్తా ఉంటాడంటే, ఆయన నడిపింపుకే నువ్వు అప్పగించుకుంటే మాత్రం నేను ఎక్కడికి తీసుకెళ్తాడంటే యెరూషలేములోనికి నేను తీసుకెళ్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఈరోజు గాడిదని దేవుడు యెరూషలేమునికి ఎలా తీసుకెళ్లాడో ఈరోజు నిజంగా పరమ యెరూషలేములో కూడా దేవుడు మనం తీసుకుపోతున్నాడు. ఇదినమో. హల్లెలూయా. మన ప్రయాణం ఎక్కడ చెప్పండి? మన ప్రయాణం ఎక్కడ? నూతన యెరూషలేమే కదా. మరి నిజంగా నూతన యెరూషలేముకి వెళ్ళాలంటే ఎవరి నడిపింపులో మనం వెళ్ళాలి చెప్పాలా? ఒకవేళ మన నడిపింపులో మనం ఉంటే అంతా తెలుసులే, నాకు వాక్యం తెలవదా, ఈ గాడిద గురించి బట్టల ఆదివారం ప్రతిసారి చెప్పే వాక్యమే కదా అనే మాట నీకు తెలుసు, కానీ
నిజంగా ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నా సొంత నడిపింపులో నేను వచ్చానా, లేకపోతే దేవుడే నన్ను నడిపించగలుగుతున్నాడా? దేవుడు నడిపిస్తే నా గమ్యం ఎలా చేరుతుంది, నా సొంతంగా నేను నడిస్తే నేను ఎక్కడికి చేరుతున్నానని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ దినము హల్లెలూయా. బట్టలు పరచిన వారికి ఉంది వాక్యం, ఇక్కడ బట్టలు పరచబడిన వారికి కూడా ఉంది ఇలా వాక్యం. ఈ దినము హల్లెలూయా. ఈరోజు బట్టలు పరిస్తేనే నీకు నిజంగా నీకు విలువ దొరుకుతా ఉంటుంది. ఆ రక్షణ లేకపోతే నీకు విలువే లేదు, దేవుని సన్నిధిలో నీకు విలువే లేదు. ఈ దినము హల్లెలూయా. ఒక్కవేళ పరచబడిన తర్వాత గాడిదగా ఉంటున్న నీవు నేను యజమాని యొక్క ఆధిపత్యంలోనికి రావాలి, నడిపింపులోనికి రావాలి. ఈ దినము హల్లెలూయా. నా సొంత నడిపింపులోనికి నేను వస్తాను అంటే నిజంగా నేను యెరూషలేముకి నేను చేరలేను. నిజంగా ఆ గాడిద యేసు ప్రభు యొక్క నడిపింపుకు అప్పగించుకుంది కాబట్టి ఆ గాడిద కూడా యేసు ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయిందంట, యెరూషలేములోనికి వెళ్ళిపోయిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. అందుకనే బైబిల్లో మనకు ఒక మాట ఉంటుంది, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చివరి వచనంలో ఉంటుంది, యెరూషలేము గురించి రాయబడతా ఉంటుంది. చూడండి, చదువు 4 చివరి వచనాలు ఉంటుంది. యెరూషలేము గురించి రాయబడుతుంది. ఆ 26వ వచనం చదువు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి, ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవేద పడని దాన బిగ్గరగా కేకలవేమో, ఏలనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది అని రాశారు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 26వ వచనం మనం చదివితే, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు యొక్క నడిపింపులో మనం ఉంటే మనం ఎక్కడికి వెళ్తామంటే పైనున్న యెరూషలేముకు మనం వెళ్ళిపోతా ఉంటాం. ఈ దినము హల్లెలూయా. ఆ యెరూషలేము మనకి ఎలాంటిది అంటే తల్లి లాంటిది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఒక తల్లి వాణ్ణి ఆదరించినట్టు యెరూషలేము వాణ్ణి ఆదరిస్తా ఉంటుందని యెషయా గ్రంథంలో చక్కని మాటలు రాశాడు అక్కడ. హల్లెలూయా. దేవుడే మనల్ని యెరూషలేముకు నడిపిస్తా ఉంటాడు. ఆ పైన యెరూషలేమే మనకు తల్లిగా ఉంటది. ఆ పైన యెరూషలేములోనే మనం ఆదరించబడతా ఉంటామని రాశాడు అక్కడ. హల్లెలూయా. అదే గాడిద యొక్క నడిపింపులు అయితే మనం యెరూషలేముకు చేరలేము, కానీ దేవుని యొక్క నడిపింపుకు మనం అప్పగించుకుంటే మాత్రం పైన యెరూషలేముకు మనము చేరగలుగుతాము అని రాశాడు అక్కడ. హల్లెలూయా. నిజంగా నీవే ఆ నడిపింపుకు అప్పగించుకుంటే, నడిపించుకున్న తర్వాత నిజంగా నీవే నువ్వు గాడిదలాగుంటున్న నీవే యేసు ప్రభు ఆ గాడిద మీదకి వచ్చిన తర్వాత ఒక విలువను కలిగి ఉంటే ఎలాంటి విధంగా దేవుడిని పరిచయలో వాడుకుంటాడు అంటే బైబిల్ ఎంత క్షుణ్ణంగా రాశాడంటే మీరు చదవండి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం. ఆబిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గాడిద అంటే మానవ స్వరముతో మాట్లాడినట్టుగా మనకు బైబిల్లో సెలవిచ్చాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఈ గాడిద ఏ గాడిద? బిలాము కూర్చున్న గాడిద. ఏంటంట? ఎందుకు కూర్చున్నాడు దాని మీద? ఎక్కడికి వెళ్తున్నాడు బిలాము? చెప్పండి. దేవుని ప్రజల్ని శపించడానికి బయలుదేరుతా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ముందుగానే చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడంటే దేవుని ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు, నీవు శపించవద్దని దేవుడు మాట్లాడాడు అతనితో. ఎవరితోటి? బిలాముతో. కానీ బాలాకు రాజు కొన్ని కానుకలు పంపించాడు, కొంత డబ్బు పంపించాడు. దుర్నీతి వల్ల కలుగు బహుమానమునకు పరిగెత్తినట్టు మనోడు ఏం చేశాడంటే ఆ బహుమానానికి ఆ డబ్బుకు ఆశపడి ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికని బయలుదేరుతున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. బయలుదేరుతుంటే జరిగిన కార్యం ఏంటంటే దేవుని దూత ఖడ్గముతో పట్టుకొని నిలబడిందంట దారిలో అని రాశారు అక్కడ. హల్లెలూయా. మనోడు గాడిద మీద ఎక్కాడు,
గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ పరిగెత్తుతా ఉన్నాడు దేవుని ప్రజలను శపించడానికి. కానీ అక్కడ ఎవరు అడ్డంగా నిలబడ్డారంటే ఖడ్గం దూసిన కత్తి చేత పట్టుకున్న దేవుని యొక్క దూత అంట మార్గములో నిలిచింది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ దూత గాడిదకి కనపడుతుంది కానీ గాడిద మీద కూర్చున్న బిలాము ప్రవక్తకి కనబడతలేదంట అక్కడ. హల్లెలూయా. ఈ గాడిద ఆ దేవదూతను తప్పించుకోవాలని ఇలాగంటా ఉంది. ఎటంటే ఇట్టా అంటుంది దూత, ఎటంటే అటే అని ఖడ్గాన్ని అడ్డం పెడితే ఏమి చేయాలో తెలవక ఏం చేసినంటే కుప్ప గూలిపోయింది అక్కడ. ఈ బిలాం ఏం చేశాడంటే లే అని దాన్ని బాగా బాధేస్తుంటే దేవుడు అంటే గాడిద యొక్క నోరు తెరిచాడంట అక్కడ. హల్లెలూయా. అది మానవ స్వరము కలిగి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంటే, యజమానుడా, ఇన్ని సంవత్సరాల నీ దగ్గర నేను పనిచేశాను, ఎప్పుడైనా నేను అవిధేయత చూపానా అనే మాట మాట్లాడుతా ఉంది. ఎందుకు నన్ను ముమ్మారు కొడుతున్నావు, నేను ఏం చేశానని కొడుతున్నావు అంటే అప్పుడు అతని నేత్రాలు తెరవబడి అనుకుంటున్నాడు. గాడిద మాట్లాడడం ఏంది, అసలు గాడిదలు మాట్లాడతాయా? మానవ స్వరం కలిగి మాట్లాడుతున్న వెంటనే అతని నేత్రాలు తెరవగానే అతనికి ఏం కనపడిందంటే ఖడ్గం దూసిన కత్తిని చేత పట్టుకున్న దేవదూత కనపడిందని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నిజంగా గాడిద మానవ స్వరముతో మాట్లాడంట ఎవరిని గద్దించిందంటే బిలాము ప్రవక్తను గద్దించింది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, గాడిదలు ఒకవేళ ఈ గాడిదే దేవునికి మనం ఇవ్వగలిగితే, దేవుడే మనలో ఉంటే, ఆ నడిపింపుకు మనం అప్పచెప్పుకుంటే ప్రవక్తల్ని కూడా గద్దించే ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. ఇదేనమ్మో. హల్లెలూయా. గాడిదకే ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? దేనికి స్తోత్రం చేయండి. ఇయ్యడా దేవుడు? ఇస్తాడా ఇయ్యడా? కొన్నిసార్లు మనం ఎంత అంటే అవివేకులు, మనం వాక్యం వింటాం, అంతా తెలుసు అంటాం, కానీ నడిపింపు ఎవరికి చెప్తామంటే మన సొంత నడిపింపుకి అప్పగించుకుంటాం. కానీ దేవుని వాక్యానికి, దేవునికి మనం అప్పగించుకుంటే మాత్రం దేవుడు గొప్పగా బలంగా మనల్ని వాడుకుంటా ఉంటాడు. ఇదేనమ్మో. హల్లెలూయా. నిజంగా మనం దేవుని నడిపింపులో ఉంటే ఎంత రహస్య స్థలములో ఉన్నా సరే మన దేవుడు బయటికి తీసి తప్పనిసరిగా మనల్ని వాడుకోవడం మొదలు పెడతా ఉంటాడు. ఇదేనమ్మో. హల్లెలూయా. ఒక ఉదాహరణ నేను చెప్తా చూడండి. నువ్వు దేవుని నడిపింపుకి అప్పచెప్పుకొని నువ్వు మౌనంగా నిజంగా ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి రహస్యంగా ఉండు. రహస్యమందున దేవుడు నేను ఏం చేస్తాడంటే సంఘంలోనికి తీసుకొస్తాడు, సమాజంలోనికి తీసుకొస్తా ఉంటాడు, అనేకులకు నేను పరిచయం చేయడం మొదలు పెడతా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. చేస్తాడా చేయడా? ఫస్ట్ నీ ఇంటిలో చేస్తాడు, తర్వాత సమాజంలోకి వస్తావు, తర్వాత సంఘంలోకి వస్తావు. ప్రతి ఒక్క నోట ఏముంటుందంటే ఫలానా వ్యక్తి అన్నట్టుగా దేవుడు ఒక ప్రత్యేకతను మనకి ఇస్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి నడిపింపుకి అప్పగించుకుంటే, దేవుని యొక్క చదువు రాకపోయినా సరే, నీకు నేను అంటున్నా, నువ్వు దేనికి పనికి రాకపోయినా సరే, నీ ఇంట్లో కూడా పనికి రాకపోయినా సరే, నిజంగా నువ్వు ప్రార్థనాత్మ కలిగి ఒక దైవికమైన దర్శనము కలిగి నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందున నీవు పనికి రాదు అన్న నిన్నే, విలువ లేదన్న నిన్నే దేవుడు ఆ కుటుంబం నుంచి నేను ప్రత్యేకంగా బయటికి తీస్తా ఉంటాడు. ఇదేనమ్మో. హల్లెలూయా. గాడిదకే దేవుడు మానస్వరవాన్ని ఇప్పించి బిలాము ప్రవక్తను సైతం గద్దించే అంత కృపనిచ్చాడంటే ఆ గాడిదకి ఎంత విలువ ఉందో చూడండి. ఇదేనమ్మో. హల్లెలూయా. యేసు ప్రభు ఉంటేనే మనకి విలువ, యేసు ప్రభు లేకపోతే మనకి విలువే లేదు. ఇదేనమ్మో. హల్లెలూయా. యేసు ప్రభుని మోస్తేనే మనకి విలువ, యేసు ప్రభుని మోస్తేనే మనకి ఘనత. ఇదేనమ్మో. హల్లెలూయా. యేసు ప్రభుని మోయకపోతే మనకి అస్సలే ఘనతే లేదు, విలువే లేదు. ఇదేనమ్మో. హల్లెలూయా. అందుకనే బైబిల్ ఎంత స్పష్టంగా రాస్తాడంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమి చెయ్యలేరని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. సంవత్సరాల కొద్దిగా దేవునికి విరోధంగా ఉండి నువ్వేమి చెయ్యలేవు, కానీ దేవునితో ఉండి 10 రోజులైనా కానీ మంచి జీవితం జీవిస్తా ఉంటావు. ఇదేనమ్మో. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటున్నా, దేవునితో ఉండాలి, సహవాసంలో ఉండాలి. దేవుని మందిరం ఎలాంటిదంటే ఇది పరలోకమైన గవిని. ఇదేనమ్మో. హల్లెలూయా. సేవకులతో అంటుకొని ఉండాలి, దేవుని సహవాసములో ఉండాలి, వాక్యములో అంటుకొని ఉండాలి మనం. ఇదేనమ్మో. హల్లెలూయా. ఈ నడిపింపులు ఎవరైతే ఉంటారో ఒక మంట కలిగి దేవుడు మంట కల్పించి దేవుడు తమ జీవితాల్లో వాడుకుంటా ఉంటాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతి గ్రంథానికి వస్తే గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో అంట ఫిలిస్తీన్లు 1000 మందిని ఏం చేశాడంటే ఆయన హతము చేశాడంట, చిత్తుగా
హతము చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, గాడిద ఒకవేళ చచ్చిపోయింది కావచ్చు, ఆ చచ్చిపోయిన గాడిద యొక్క దవడ ఎముకను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సంసోన్ ఏం చేశాడంటే ఫిలిస్తీన్ల 1000 మందిని ఏం చేశాడంట, హతము చేసి పడేస్తాడంట. దేనితోటి? గాడిద పచ్చి దవడ ఎముకతోటి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు గాడిదల దేని ద్వారా వాడుకోవచ్చు ఈ దినము. హల్లెలూయా. ఇదేమో స్వరముతో మాట్లాడు, దాంతో దవడ ఎముకతో వాడుకున్నాడు అక్కడ. హల్లెలూయా. నిన్ను నన్ను వాడుకోగలడా? వాడుకుంటాడా? పాస్టమ్ గారిని మాత్రమే వాడుకోగలుగుతాడని చెప్పి చేతులు ఎత్తండి. అంటే సండే స్కూల్ పిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడుకోడా సండే స్కూల్ పిల్లల్ని? నయమాని ఇంట్లో పిల్లని వాడుకున్నాడా, పెద్దోళ్ళని వాడుకున్నాడా? చెప్పాలా? చిన్నది ఇశ్రాయేలు చిన్నది అని రాశాడు అక్కడ. హల్లెలూయా. పేతుని చెరసాల వేసినప్పుడు ఒక చిన్నది అక్కడ ద్వారం దగ్గరకు వచ్చి పేతురు యొక్క స్వరాన్ని వింటాడు. ఎవరా చిన్నది? రోధి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చిన్నవారిని దేవుడు వాడుకుంటాడు. అందుకనే గాడిద పిల్లను అన్నాడు. ఏంటంట? గాడిద పిల్లను. ఆ పిల్లని కూడా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప విలువైన దాని దగ్గర చేయగలుగుతా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా. దేవుడికి చిన్నవారా పెద్దవారని తేడా లేదు. దేవునికి నిజంగా మనం ఇవ్వగలిగితే మన జీవితాలు ఎవరినైనా వాడుకుంటాడు ప్రభు ఈ దినము. హల్లెలూయా. హల్లెలూయా. గాడిద పచ్చి దవడ ఎముకతో ఏం చేశాడంట, దేవుని అభిషేకం అతని మీదకి దిగి వచ్చింది. వెంటనే ఫిలిస్తీన్ల యొక్క శబ్దాలు ఇతని మీద పడతా ఉంటుంటే దేవుని ఆత్మలో విరజింపుకున్నాడు. గాడిద యొక్క దవడ ఎముకను తీసుకున్నాడు. చంపితే మాత్రం 1000 మందిని చంపేశాడు అక్కడ. హల్లెలూయా. గాడిద యొక్క నిజంగా దాని అవయవాలు కూడా ఎంతగా వాడబడ్డాయో చూడండి దినము. హల్లెలూయా. కాబట్టి ఊరి గాడిదలాగా మనం ఉండాలి. ఏ గాడిదలాగా ఉండాలి? కట్టబడిన స్థితిలోనే మన దేవుడు విడిపిస్తా ఉంటాడు. విడిపించిన దాని మీద కూర్చుంటా ఉంటాడు. కూర్చున్న మనకి విలువ ఇస్తా ఉంటాడు. విలువించిన తర్వాత ఘనతనిస్తా ఉంటాడు. ఆయన నడిపింపుకు అప్పగించుకుంటే మన యెరూషలేమును కూడా నడిపిస్తా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా. ఒకవేళ ఆయన నడిపింపులో ఉంటే ఘనమైన కార్యాలు మన దేవుడు ఏం చేస్తా ఉంటాడు? చేస్తా ఉంటాడు కూడా ఈ దినము. హల్లెలూయా. కాబట్టి మనం అడవి గాడిదలాగా ఉండొద్దు. రెండవది కంచెల గాడిదలాగా కూడా మనం ఉండదు. ఏ గాడిదలాగా ఉండాలి? ఊరి గాడిదలాగా మనం ఉండాలి దినము. హల్లెలూయా. గాడిద ఎలాంటిదంటే దీనత్వం కలిగినది. ఏంటంట? దీనత్వం అంటే చెప్పాలి, తగ్గింపు జీవితం. ఇది చాలా నేర్చుకోవాలి. నేను అంటున్నా, నువ్వు బైబిల్ 100 సార్లు చదివినా సరే నీకే మనసు ఉండాలంటే దీనత్వమే ఉండాలి. నీకు 1,00,000 రూపాయల జీతం ఉన్నా సరే నువ్వు సంఘంలో ఎలా ఉండాలంటే దీనంగానే కూర్చోవాలి. నీకు నిజంగా కొన్ని కిలోల బంగారం ఉన్నా సరే సంఘంలో నువ్వు ఎలా కూర్చోవాలంటే దీన మనసే కలిగి ఉండాలి దినము. హల్లెలూయా. పోయిన వారం మన సంఘానికి సర్పంచం వచ్చింది కదా, వెనక కూర్చోబెట్టినాం, కింద కూర్చోబెట్టినాం. రండి అని సీట్లలో మనం కూర్చోబెట్టలేదు. నేను ప్రేయర్ అయిపోయిన తర్వాత అన్నాను, అమ్మా మేము కింద కూర్చోబెట్టామా అని బాధపడ్డావా అన్నా. లేదక్క అన్నా, నువ్వు సర్పంచ్వైనా రేపు ముఖ్యమంత్రి అయినా సరే నీ పోస్ట్ అక్కడే అని చెప్పిన నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని చెప్పిన నేను? సర్పంచ్ తర్వాత ఒకవేళ తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా సరే నిన్ను అక్కడే కూర్చోబెడతాను. నవ్వింది. నవ్వడం కాదు, ఇది నిజంగా దేవుని మందిరంలో మనం ఎంతైనా ఏ మనసు ఉండాలో మనకి. ఆమె అన్నది నాతోటి, రేపు ముఖ్యమంత్రి నేను అక్కడే కూర్చుంటా, ప్రధానమంత్రి అయినా అక్కడే కూర్చుంటా అక్క, దేవుని మందిరం అన్నది అక్కడ. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి కదా, నేను డైరెక్ట్గా అడిగేశాను, నువ్వు సర్పంచ్ పొజిషన్లో నాకు కుర్చీలు ఇవ్వలేదని మా చర్చలను బాధపడి మళ్ళీ చర్చికి రావా అన్నా. అట్టనకాక చర్చికి వస్తామని. రేపు ముఖ్యమంత్రి అయినా నేను అక్కడే కూర్చోబెడతాను, ఎవరికనే కూర్చుంటాను. ప్రధానమంత్రి అవుతాను, రాష్ట్రపతి అయితే మోడీ దానికి వస్తే కూడా నువ్వు అక్కడే కూర్చోవాలని చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకైతే ఒక్కటి ఉంటే మనం ఆగం. మనం ఒక్కటి ఉంటే మనం ఆపలేము, అసంటి వాళ్ళు ఆపలేము. అంటే వాళ్ళు ఎలాంటి మనసు అంటే తేజో నక్షత్రాలు అయ్యి. ఏ నక్షత్రాలు అయ్యి? తేజో నక్షత్రాలు. పడిపోకుండా జాగ్రత్త పడాలి. తేజో నక్షత్రాలు ఆకాశం ఎలా నువ్వు కింది దిగుతీవి అన్నట్టుగా ఒకప్పుడు నువ్వు ఆ స్థితిలో ఎగిరినావు, ఈ స్థితిలో ఎందుకు వచ్చినావని ఆ నక్షత్రాలు మనకు కనపడద్దు. మనం ఎలాగుండాలి? ఏ నక్షత్రాలుగా ఉండాలి చెప్పండి? బుద్ధిమంతులైతే ఆకాశం మందలి జ్యోతుల వలె మనము నీటి మార్గములు అనేకులను త్రిప్పే వారంగా మనం ఉండాలి దినము. హల్లెలూయా. నీకు ఈ ఇల్లు కాక ఇంకొక ఇల్లు ఇచ్చి నువ్వు అక్కడే కూర్చోవాలి. అర్థమైందా?
నువ్వు ఒకవేళ ఘంటసాలలాగా పాట పాడిన స్తోమత నీకున్నా నీ పోస్ట్ అక్కడే. నువ్వు పెద్ద ఎగిరి దూకడానికి ఏం లేదు. అర్థమవుతుందా? నువ్వు ఎంత తగ్గించుకుంటావో ఒకప్పుడు దేవుడు నేను అంతగా హెచ్చిస్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మనసు ఏందో చెప్పండి. నేను దీనుడను అన్నాడా? అన్నాడా? ఎక్కడన్నాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడును, నా కాడి మీదే ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమన్నాడు అక్కడ. హల్లెలూయా. ఏమనుస్తుందంట యేసు ప్రభుకి? గాడిదకి ఏమనుస్తుందంట? ఇంకొక మనసు గాడిదకి ఏముండాలి? బరువులు మోసే మనసు ఉంటా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఏ బరువులు మోయాలి? మా సండే స్కూల్ టీచర్ వాళ్ళ పిల్లలు నేర్పుతుంది. చర్చిలో మీరు పరిచయం చేయాలంటున్నారు ఆ పోరగాళ్ళని. ఏం పరిచయం చేస్తారో మరి ఆ పోరగాళ్ళు. మీ మమ్మీ వాళ్ళు వద్దు అంటే మీరు రావాలి అని చెప్తుంది మా సండే స్కూల్ టీచర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆ మాటలు ఒక రోజుకి వాళ్ళ జీవితాలు పని చేస్తాయో చేయాలి. అందుకనే వాళ్ళు బాలుడై ఉండగానే వాళ్ళు నడవలసిన త్రోవను చూపమన్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. చర్చ అయిపోయిన తర్వాత పట్టాలు మడత పెట్టాలి. జెసికా ఆ కుర్చీలని సరి చేయాలి, సరేనా? ఈరోజు సిద్ధంగా చేయడం మీరే చేయాలి సండే స్కూల్ పిల్లలు, సరేనా? గుడ్. చూడండి వాళ్ళు ఎంత ఇస్తారన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి ఎంత సంతోషం ఉందంటే మా సండే స్కూల్లో టీచర్ చెప్పిన గాడిదే మళ్ళీ మా పాస్టమ్మ చెప్తున్న గాడిద గురించి అనంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు అక్కడ. హల్లెలూయా. ఈ వాక్యం విన్న తర్వాత మిమ్మల్ని అడిగినా మీరు చెప్పలేరు, కానీ మా జెసిక అయితే మొత్తం వాక్యం అంతా ప్రసంగం అంతా చేసింది. మీరు చేస్తారా? చేయలేరు. దానికి అంత టాలెంట్ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది చెప్తావో ఎగ్జాక్ట్గా అది చేసిద్ది. అది ఏది చెప్తే మనం ఎగ్జాక్ట్గా చెప్పేస్తాం. అంత టాలెంట్ ఉంది దానికి. చూడండి దేవుని కృప అంతే అది అక్కడ. హల్లెలూయా. చిన్న వయసులో మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు అది చేస్తారు. నువ్వు ఏది నేర్పిస్తావో అది వాళ్ళకి చేస్తూ ఉంటారు. చూడండి గాడిద ఎలాంటిదంటే బరువులు మోస్తూ ఉంటుందంటే ఏ బాధ చెప్పినా ఏ బరువు వాళ్ళ మీద వేసినా మోయడమే వాళ్ళకి తెలుసు. కానీ నేను చెయ్యను అని మాత్రం వాళ్ళు చేయకు అనరు ఆ మాట. అంటారా? ఒకవేళ సేవకురాలకి ఒక పని చెప్పింది అనుకోండి, నీ జీవితాంతం ఈ సంఘంలో దేవుడు బ్రతికించిన దినాలు మాత్రం ఆ పని మాత్రం నువ్వు మానొద్దు దినము. హల్లెలూయా. కొన్ని బాధ్యతలు మనకు అప్పచెప్తా ఉంటారు. చెప్తారా? చెప్పరా? కొన్నిసార్లు ప్రార్థనే అప్పచెప్పచ్చు. ఒకవేళ ఉపవాసమే ఉండమని చెప్పచ్చు. మందిరంలో పరిచర్య అని చెప్పచ్చు. నిజంగా సువార్త భారాన్ని కలిగి ఉండి సువార్త చేయి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాను ఒకవేళ చెప్పారనుకోండి, దేవుని ప్రేరేపణ బట్టి నువ్వేం చేయాలి? ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు, ఆ బరువు నా మీద ఉంది అని నువ్వేం చేయాలి? ఈరోజు ఆ భారాన్ని బరువు మోసి నువ్వేం చేయాలి? తప్పనిసరిగా దాన్ని చెయ్యాలి. మొయ్యడం మన వంతు. నేను చెయ్యను, నేను పోను అనడం మన జీవితంలో రాకూడదు దినము. హల్లెలూయా. దేవుని విషయంలో ఏ పని అప్పచెప్పినా అది నా భాగ్యం అనుకొని చెయ్యి దినము. హల్లెలూయా. ఏమనుకొని చేయాలండి? నా భాగ్యం అనుకొని చేయాలి దినము. హల్లెలూయా. బైబిల్లో పీబే గురించి మీకు ఎవరైనా తెలిసిన? పీబే అసలు రోమాపత్రిక రాయడానికి పౌలు రోమాపత్రిక రాస్తే ఈ రోమాపత్రికను రోమాలో ఉన్న సంఘానికి ఇవ్వాలని ఎవరైనా వెళ్తారు అంటే నిజంగా ఈ పీబే అనే ఆ స్త్రీ ఏం చేసిందంటే పౌలు గారు రాసిన రోమపత్రానికి ఆ సంఘానికి ఆ పత్రికను ఇవ్వడానికి కొన్ని వేల కిలోమీటర్లు ఆమె నడిచి వెళ్ళి ఆ పత్రికని ఇచ్చిందంట. భయపడలేదంట అక్కడ. హల్లెలూయా. ఆ పత్రిక ద్వారా కొంతమంది ఎంతో మంది నిజంగా మారు మనసు పొందారంట. ఆ పత్రికలో ఉన్న మాటలు చదివి చాలా మంది మార్పు పొందిన వారు చాలా మంది ఉన్నారంట అక్కడ. హల్లెలూయా. మీకు లూథరన్ తెలుసా? లూథరన్ దైవ సేవకుడు ఆయన అంటే రోమా పత్రికలో ఒక మాట నచ్చిందంట ఆయనకి. ఏమనంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తారని ఒక మాట ఉందంట రోమా పత్రికలో. ఆ మాట ఎప్పుడు తన హృదయంలో పెట్టుకొని ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడి నీతిమంతుడు ఎలాగూ బ్రతకాలో ఆ మాటను చూసి బ్రతికాడంట. ఈరోజు ఆ మాట అతనికి ఆ బైబిల్ గ్రంథం దొరకడానికి కారణం ఏంటంటే నిజంగా ఆ రోజు ఎవరు కూడా సాహసించి ఈ రోమా సంఘానికి పత్రికలు ఇచ్చినామని చెప్తే ఒక్క పురుషుడు కూడా ముందుకు రాలేదంటే, కానీ ఒక స్త్రీగా పీబే మాత్రం ముందుకు వచ్చి సేవకుడుగా ఆ పత్రిక నాకు ఇవ్వండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, అది ఎంత భారమైన దూరమైనా సరే ఆ ప్రాంతానికి రోమ పట్టణానికి వెళ్ళి ఆ పత్రిక నేను తప్పనిసరిగా సంఘానికి నేను అందజేస్తానని ఆ సంఘానికి ఆ స్త్రీ అందజేసిందంట అక్కడ. హల్లెలూయా. బరువు అనుకుందా? బాధ్యత అనుకుందాం అక్కడ. హల్లెలూయా. భాగ్యము అనుకుందాం అక్కడ. హల్లెలూయా. అగస్టిన్ అనే వ్యక్తి నిజంగా మారు మనసు పొందడానికి కారణం ఏందయ్యా అంటే రోమా పత్రికలో 13వ అధ్యాయంలో ఒక మాట అతనికి నచ్చిందని రాశాడు అక్కడ. హల్లెలూయా.
ఆ మాట ఈ రోజు నేను చదవకపోతే ఈ రోజు ఈ మారు మనసు నేను పొందకపోయేవాడని ఏడ్చాడంట అగస్టిన్ గారు అక్కడ. హల్లెలూయా. అంటే ఆ రోజు పీబే నిజంగా రోమా సంఘానికి ఆ పత్రిక ఇవ్వకపోతే ఈ రోజు ఆ పత్రికను చదువుకుంటున్న అనేకులకు మారు మనసు వచ్చేది కాకపోవునేమో ఈ దినము. హల్లెలూయా. నేను అంటున్నా, నిజంగా దేవుని మోసే ఒక గాడిదలుగా మనం ఉండగలిగితే, పీబేలాగా మనం ఉండగలిగితే అనేకులు మన ద్వారా అనేకులు ఏమైపోతారండి, క్రీస్తులోనికి వస్తా ఉంటారు. ఈ దినం దీన్ని భారము అనుకోదు, బాధ్యత అనుకో. దీని బాధ్యత కాదు, భాగ్యము అనుకో ఈ దినము. హల్లెలూయా. నిజంగా దేవుని మందిరాల్లో దేవుని పరిచర్య విషయంలో మనం చేసింది అంతా ఒక భాగ్యమే ఈ దినము. హల్లెలూయా. ప్రార్థన చేయడం ఒక భాగ్యం, దేవి రాజ్యానికి ఇవ్వడము ఒక భాగ్యమే. నిజంగా ఐక్యత కలిగి సేవలో పరిచయలో సహకరించడం కూడా ఒక భాగ్యమే మనకి. ఇది భారము అనుకోకాకు, ఇది బాధ్యతగా భాగ్యంగా ఎంచాలి దినము. హల్లెలూయా. ఒక స్త్రీలు ఎంతమంది నిజంగా సేవలో నిజంగా ఎంతమంది వాడబడ్డారు. నిజంగా ఈ రోజు మనము కూడా అలాగూ వాడబడి ఒక గాడిదలాగా యేసు ప్రభుని మోసే వారంగా ఉంటూ నిజంగా మనం ఉండగలిగితే, ఆనాడు ఆ గాడిదకి ఎలాగూ ఘనత వచ్చిందో ఈ రోజు దేవుడు మనకి అదే ఘనత ఆయన ఇచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏ గాడిదలాగా ఉండాలి మనము? ఊరి గాడిద. యేసయ్యను మోసే, యేసయ్య నడిపింపుకు అప్పగించుకునే గాడిదలాగా ఉండాలి. బలమైన గాడిదలాగా ఉండాలి. దేవుని చేతిలో వాడబడే, చెప్పాలి, దేవుని చేతిలో వాడబడే గాడిదలాగా మనం ఉండాలి. చిన్న వాక్యం ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.